హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే, మేము పిల్లలకి హెల్త్ బాలేదని దానికోసం అని చెప్తున్నానండి. సో ఏమైందంటే, నేను కట్ చేసిన వీడియో లెంత్ ఎక్కువైతుందేమో అనుకోని వీడియో మొత్తం కట్ చేసి జస్ట్ చిన్న చిన్న యాడ్ చేసి పెట్టాను అనమాట. ఇది లాస్ట్ వీక్ అనమాట. వీక్ కన్నా ఎక్కువనే అయిపోతుందనమాట. సో అసలు పిల్లలకి కోల్డ్ అంటే మా పెద్ద బాబు కోల్డ్ వచ్చిందనమాట. స్కూల్కి వెళ్తాడు కదా వాడు. ఇక్కడ మాకు వింటర్ టైం చాలా టూ మచ్ కూల్ వెదర్ అసలు బాగాలేదు. అసలు వెరీ బ్యాడ్ ఉందన్నమాట ఈసారి వెదర్. స్టార్టింగ్ స్టేజ్లోనే ఇప్పుడు స్టార్ట్ అయిపోయి కూడా మాకు ఒక 2 monthsకి అనమాట. 2 months అవుతుంది వింటర్ స్టార్ట్ అయిపోయి. స్టార్టింగ్ స్టేజ్లోనే టూ మచ్ ఉందన్నమాట. సో ఫస్ట్ మా పెద్ద బాబు సిక్ అయ్యిండు. ఒక 4-5 days మేము వాడికి మెడిసిన్ వాడికి ఏదన్నా అయితే అసలు మా ఇంట్లో అసలు ఎవ్వరం నిద్రపోమండి మా పెద్దోడికి. సో బావ అయితే ఏం చెప్పిందంటే, నువ్వు ఇక్కడ ఇంటి దగ్గరలో ఫార్మసీ ఉంటుంది మాకు, జస్ట్ 5 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఫార్మసీ. సో అక్కడికి వెళ్ళి ఒకసారి ఫ్లూ వ్యాక్సిన్స్ ఇస్తున్నారా ఒకసారి కనుక్కో, ఒకవేళ ఉంటే ఇప్పిద్దాం పిల్లలకి, మనం కూడా ఇప్పించుకుందాం అని చెప్పారనమాట. సో అట్లానే ఫస్ట్ వెళ్ళేసరికి వాళ్ళని అడిగితే వాళ్ళు ఓకే ఇస్తామని చెప్పారనమాట. సో చిన్నోడికి మాత్రము లైక్ నోస్లో వాళ్ళకి నోస్ ప్రెస్ అని చెప్పేసి వాళ్ళు వ్యాక్సిన్ చేస్తారనమాట. సో దానికి మనకు సపరేట్ ఛార్జ్ చేయాలన్నమాట. సో మా జీపీ దగ్గరికి వెళ్ళి మేము అలా వేయించుకోవచ్చు. జీపీకి వెళ్ళే కన్నా ఫార్మసీలో కూడా చాలామంది వేయించుకుంటారు అనమాట. సో ఒకవేళ వాళ్ళు చెక్ చేసి ఫార్మసీ వాళ్ళు అలా కూడా డాక్టర్స్ ఉంటారు. సో వాళ్ళు చెక్ చేసి వాళ్ళు ఒకవేళ వాళ్ళతో అయితే ఓకే, లేదు అంటేనేమో మనకి జీపీ దగ్గరికి వెళ్ళమని సజెషన్స్ ఇస్తారనమాట. సో మేము అట్లానే ఎవ్రీథింగ్ ఫైన్, అంతా బాగానే ఉంది. పెద్ద బాబు కూడా కొంచెం తగ్గింది, చిన్న బాబుకి కోల్డ్ కూడా వచ్చింది, ఫీవర్ వచ్చింది, తగ్గింది. సో తగ్గిన తర్వాత సో వేయిద్దాం, ఎందుకైనా బెటర్ కదా, ఫ్లూ వ్యాక్సిన్ వేయిస్తే బెటర్ అని ఎవ్రీ ఇయర్ వేయిస్తుంటాము. కోవిడ్ వచ్చినప్పటి నుంచి వేయిస్తున్నాము. అంతకుముందు నుంచి అయితే మేము ఫ్లూ వ్యాక్సిన్ వేయించకపోతుండే. సో కోవిడ్ ఉన్నప్పటి నుంచి కొంచెం పిల్లలకి ఎందుకైనా బెటర్ అని చెప్పి వాళ్ళకి మేము కూడా వేయించుకున్నాం అనమాట. సో అట్లనే వేయించుకోవడానికి వెళ్ళేసిన తర్వాత అక్కడ వాళ్ళు వేస్తున్నారు. నేను మళ్ళీ పిల్లల్ని రెడీ చేసుకొని తీసుకొని వెళ్ళి వేయించుకొని, బావను కూడా జాబ్ నుంచి ఆయన కూడా వచ్చిందనమాట. నా వల్ల కాదు వ్యాక్సిన్ అంటే, నాకు చాలా భయం ఇంజెక్షన్స్ అంటే. సో ఆయన నువ్వు వచ్చేసి ఒక బ్రేక్ తీసుకొని 10 minutes బ్రేక్ తీసుకొని వచ్చిందనమాట ఆయన. సో వచ్చిన తర్వాత అదే ఇందాక స్టార్ట్లో వీడియో మొత్తం కొంచెం కట్ చేసి పెట్టానమాట. సో అక్కడ వచ్చి ఇప్పించుకున్నాము. చిన్నోడు ఏడుస్తాడు అనుకుని ఏడవల, వాడికన్నా ముందు నేను ఏడ్చిన అనమాట. ఇషాన్ ఓకే, మా పెద్ద బాబు మంచి ఇప్పించేసుకుని వాడిని బావని పట్టుకున్నాను. నేను ఇద్దరిని పట్టుకున్నా కూడా అసలు నాకు భయం వేస్తుంది. నేను ఇంజక్షన్ ఇప్పించుకున్నా, అంతా అయిపోయింది. సో పిల్లలకు కొంచెం ఆ ఇంజక్షన్ ఇచ్చి ఆ పెయిన్లో ఉంటారు కాబట్టి కొంచెం బయటికి తీసుకువెళ్ళి కొంచెం నాకు గ్రాసరీ పని ఉంది. సో అట్లనే మళ్ళీ పిల్లలకు కొంచెం టాయ్స్ కానీ అట్లా వాళ్ళకి ఏమైనా గేమ్స్ అన్నీ ఆడిపిద్దామని తీసుకెళ్ళిన మొత్తం అక్కడ పిల్లలతోనే వాళ్ళకి టాయ్స్ కావాలంటే టాయ్స్ కొంచెం స్పెండ్ చేసి నేను గ్రాసరీ కొనుక్కునే గ్రాసరీ వెజిటేబుల్స్ అలాంటివి కోల్స్లో నేను ఎక్కువ తీసుకుంటాను అనమాట. ఒక 3 weeks కన్నా 4 weeksకి సరిపడ్డా తీసుకుంటాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి దగ్గరలో అయితే చిన్న చిన్న సూపర్ మార్కెట్ టూ ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడ కూడా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బట్ దీనికి కొంచెమైనా డిఫరెన్స్ ఉంటాయి. అని అన్నీ దొరుకుతాయి. ఇక్కడ కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు అనమాట. అక్కడైతే అన్నీ దొరుకుతాయి. సో అట్లా అని చెప్పేసి మేము వెళ్ళినాం. క్యాబ్ బుక్ చేసుకున్న తర్వాత బావ మమ్మల్ని పిక్ చేసుకుంటా అన్నాడు. సో అంతా షాపింగ్ కూడా అంతా అయిపోయిన తర్వాత, గ్రాసరీ కూడా అంతా అయిపోయిన తర్వాత కాల్ చేయి, నేను పికప్ చేస్తా అన్నాడు. సో మేము అందుకనే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయినాం అనమాట. సో ఇక్కడ మా చిన్నోడిని చూసి మంచిగా యాక్టివ్గా ఉన్నాడు, అంతా బాగానే ఉంది. మంచిగానే ఏమంటారు తగ్గిపోయిన అమ్మాయి అనుకున్నా ఫీవర్. మా పెద్ద బాబు కూడా బెటర్గానే ఉన్నాడు. సో వానికి ఇయర్ పెయిన్ నుంచి స్టార్ట్ అయిందనమాట. 2 days ఫీవర్ వచ్చిన తర్వాత ఒక 1 midnight నుంచి వాడికి ఇయర్ పెయిన్ అనేది స్టార్ట్ అయితే నేను మెడిసిన్ వేసిన, తగ్గింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చింది. మళ్ళీ ఈవినింగ్ 7 o'clock అట్లా స్టార్ట్ అయింది ఇయర్ పెయిన్. మెడిసిన్ వేస్తే తగ్గింది. మళ్ళీ midnight మధ్యలో మళ్ళీ పెయిన్ వచ్చింది. మళ్ళీ మెడిసిన్ వేసిన, మళ్ళీ తగ్గింది. ఇంకా అసలు వాడు నన్ను పడుకోనివ్వరు. ఒక 2 weeks నుంచి అసలు నిద్రనే లేదు అసలు, నాకు కానీ బావకు కానీ. పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత
ఏమంటారు ఇలా పిల్లలతో నేను టైం స్పెండ్ చేసిన. అండ్ చాలా రోజుల నుంచి నేను వీడియో కానీ షార్ట్స్ కానీ ఏం ఎడిట్ చేయడానికి టైం కూడా లేదనమాట. పిల్లలతో మా శ్రీమన్ అయితే చిన్న బాబు అయితే చాలా చాలా లైక్ వీక్ అయిపోయానమాట. చాలా కోల్డ్ ఫీవర్ ఇద్దరికి, మళ్ళీ కోల్డ్ ఫీవర్ వల్ల మళ్ళీ నేను ఈ ఫోనే ముట్టలేదు అసలు నేను. సో నాకు వీడియోస్ తీయడానికి కానీ ఎడిట్ చేయడానికి కానీ టైం లేదు. అండ్ నాకు ఫీవర్ కోల్డ్ నాకు కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో బావకు కూడా అట్లనే ఉంది. తర్వాత ఏమైందంటే మేము పిల్లలకి నార్మల్గా మెడిసిన్ ఇంట్లోనే మేము పారాసెటమాల్స్ అలా వేస్తాము. ఎక్కువ సీరియస్ ఏమైనా ఉంటే మాత్రం జీపీకి బుక్ చేసుకొని వెళ్ళిపోతాము. అలా మాకు ఎప్పుడు మెడిసిన్ వేయంగానే ఒక 4-5 డేస్లో తగ్గిపోతుంది కంటిన్యూగా. వాళ్ళు వెళ్ళిన డాక్టర్స్ కూడా నాకు ఇదే చెప్తారనమాట. సో అట్లా అని చెప్పేసి నేను అదే కంటిన్యూ చేసిన ఇంట్లో. తర్వాత ఏమైంది, మేము ఎప్పుడైతే వ్యాక్సిన్ ఇప్పించుకున్నామో ఫ్లూ వ్యాక్సిన్, ఆ తర్వాత కొంచెం పెయిన్ ఉంటుంది కాబట్టి కొంచెం పారాసెటమాల్స్ ఎట్లానే వేయమన్నారు వాళ్ళు. మళ్ళీ కొంచెం ఫీవర్ లాగా వస్తుంది ఏంటంటే పారాసెటమాల్స్ వేస్తూనే ఉన్నాను, అంత బాగానే ఉంది. మిడ్నైట్ నుంచి ఇంకా మా పెద్ద బాబుకి అయితే టూ మచ్ ఫీవర్. అసలు ఎట్లా అంటే ఒళ్ళు పక్కన ఇట్లా కాలిపోతుంది అనమాట. వాడు నాకు అసలు చాలా భయం వేసింది. ఇలా వాడు చిన్న ఒక 5 years ఏమో ఉన్నప్పుడు వాడికి ఇట్లనే సివియర్ ఫీవర్ వచ్చిందనమాట. అప్పుడు వచ్చిన తర్వాతే మళ్ళీ ఇప్పుడే ఫస్ట్ టైం వాడికి మళ్ళీ రావడం. వాడికి ఎక్కువ ఫీవర్, నార్మల్ ఫీవర్ వస్తుంది, హై టెంపరేచర్ ఫీవర్ అయితే ఎప్పుడు రాదు. చాలా తక్కువ ఒళ్ళు కాలిపోతుంది. సో మేము ఏమనుకున్నామంటే సడన్గా నేను బావకి చెప్తే మాకు మార్నింగ్ ఎప్పుడంటే అప్పుడు మాకు అపాయింట్మెంట్ దొరకాలంటే దొరకదనమాట. సో డాక్టర్ అపాయింట్మెంట్ దొరకాలంటే కొంచెం టైం పడుతుంది అనమాట. సో మా ఫ్యామిలీ డాక్టర్ అనమాట నేను చూపించుకుంది. ఇక్కడ నేను వచ్చినప్పుడు ఒక 5 years నుంచి ఇక్కడికి మేము ఎక్కడైతే ఉంటామో ఆ ప్లేస్లో 5 years నుంచి మాకు ఇంటికి పక్కనే జస్ట్ 2 minutes ఇట్లా స్టెప్స్ దిగని పక్కనే మాకు హాస్పిటల్ ఉందన్నమాట, జీపీ డాక్టర్స్ది. సో వాళ్ళిగా ఆమెకి నాకు చూసి ఆమెకి కాల్ చేసి ఆమె బిజీ ఉంది, ఆమె అపాయింట్మెంట్స్ అసలు లేవు, ఒక 1-2 weeks వరకు లేవంట. సో వేరే వాళ్ళకైనా సరే మేము ఒకవేళ ఉంటే మాకు కొంచెం ఎమర్జెన్సీ, సో ఆ కిడ్కి ఇట్లా అంటే సో వాళ్ళు ప్రాబ్లం ఉందంటే సో ఓకే నేను చూస్తాను అని చెప్పి వాళ్ళు ఒక 10 minutes బ్యాక్ కాల్ చేసి చెప్పారు ఒక అపాయింట్మెంట్ ఉంది మీరు రావచ్చు అని చెప్పి. సో వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ మీకు ఏమైనా ఫ్లూ ఉందా లేకపోతే కోల్డ్ ఫీవర్ ఏమైనా ఉన్నా అవన్నీ చెప్తారు, ఇక అడుగుతారు. మనం లేని వాళ్ళకి ఉన్నాయంటే ఇక మాస్క్ వేసుకోమంటారు. మాస్క్ వేసుకున్నారు. బావ తీసుకొని వెళ్ళాడు అనమాట. సో నేను వెళ్ళలేను, నేను శ్రీమన్ని చూసుకుంటున్నా ఇంట్లో. సో అప్పుడు శ్రీమన్కి కొంచెం పర్లేదు, శ్రీమన్ బాగానే ఉండు, వాడికి హై ఫీవర్ వచ్చేసింది. సో వెళ్ళిన తర్వాత వాళ్ళ ఐస్ కూడా ఏమైందేమో, ఐస్ కూడా మళ్ళీ అదే ఆ రోజే ఫీవర్ ఎప్పుడైతే ఫుల్ ఫీవర్ ఉందో ఐస్ కూడా మొత్తం ఇట్లా వైట్ ఇట్లా మన కళ్ళల్లో ఇట్లా వస్తాయి కదా, ఊసుల్లాగా ఇట్లా వస్తాయి కదా, అట్లా వాడికి ఎక్కువ వస్తుంది అనమాట. వాడు కళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నాడు అనమాట. సో ఇది ఏందో నాకు చాలా టెన్షన్ అయిపోయింది. ఇంకా మేము అలా జీపీ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళకి వెళ్ళిన తర్వాత చూసిర్రు టెంపరేచర్ వాడికి అంతా, కొంచెం మెడిసిన్స్ కూడా ఇచ్చారు. నైట్ టైంలో వస్తుంది ఫీవర్, మార్నింగ్ టైంలో యాక్టివ్ ఉంటున్నా, నైట్ టైంలో వస్తుంది అనమాట. మళ్ళీ కోల్డ్ వస్తుంది, మళ్ళీ కాఫ్ వస్తుంది. మాకు ఇంట్లో కూడా చాలా కూల్ ఉంటుంది అనమాట. మేము హీటర్స్ వేసుకొని ఉంటేనే ఉండగలుగుతాం, లేకపోతే ఉండలేము అసలు, అంత కూల్ ఉంటుంది అనమాట మాకు వింటర్ టైంలో. సో వాడికి మెడిసిన్స్ ఇచ్చిర్రు, ఒక 3 daysకి 5 daysకి సరిపడా యాంటీబయాటిక్ మెడిసిన్స్ ఇచ్చిర్రు. అండ్ మళ్ళీ వానికి మన నార్మల్గా కోల్డ్ కాఫ్ అలాంటి సిరప్స్ కూడా వేయచ్చు, ఏం కాదని చెప్పేసారు. మళ్ళీ ఐస్ కూడా ఇట్లా అవుతుందంటే కొంచెం ఇయర్ ఇన్ఫెక్షన్ అయింది కొంచెము, దానివల్ల కూడా ఫీవర్ అటాక్ ఎక్కువ అవుతుంది, ఫీవర్ అనేది వస్తుంది. సో ఈ మెడిసిన్ వాడితే ఒక 5 days వరకు కూడా తగ్గకపోతే అప్పుడు మళ్ళీ రండి అని చెప్పారనమాట. అంతలోపు ఒక టెస్ట్ తీసుకున్నారు, ఒక కోవిడ్ టెస్ట్, ఇంకొకటి ఫ్లూ టెస్ట్ ఉంటుందంట, అది తీసుకున్న తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మీకు మెన్షన్ చేస్తాం ఏదన్నా ఉంటే అప్పుడు అని చెప్పారు. చెప్తే మళ్ళీ సరే అని చెప్పి ఒక నెక్స్ట్ డేనే మళ్ళీ రిపోర్ట్స్ వస్తే కోవిడ్ టెస్ట్ కూడా అంతా నార్మల్, అంతా ఏం లేదు. సో ఏది ఫ్లూ దాంట్లో కొంచెం ఫ్లూ లాగా ఉంది, లైక్ కోల్డ్ కాఫ్ ఫ్లూ ఉంటుంది కదా, సో అట్లాంటిది ఫ్లూ లాగా ఉంది. సో దానికి ఏం ప్రాబ్లం లేదు,
నువ్వు మెడిసిన్స్ వాడండి 5 days ఓకే అయిపోతుంది, లేకపోతే మళ్ళీ రండి అని చెప్పారు. వానికి ఇయర్స్ కూడా మొత్తం బ్లాక్ అయిపోయినాయి, చాలా చిన్న వినిపిస్తుంది అన్నాడు. సో నేను ఇంటికి దగ్గరలో ఫార్మర్స్లోకి వెళ్ళి మామూలుగా ఇయర్ డ్రాప్స్ అండ్ ఇయర్ వ్యాక్సిన్ క్లీన్ చేసేది ఉంటుంది అనమాట. సో అది తీసుకొచ్చాను అనమాట. తీసుకొచ్చి అది కూడా యూజ్ చేసిన నేను. సో దానివల్ల కొంచెం బెటర్ ఉంది. ఇంకా కొంచెం బ్లాక్స్ అట్లనే ఉన్నాయి అంటున్నాడు. ఇయర్స్ వినిపిస్తలేమమ్మా, నాకు కొంచెం తక్కువ వినిపిస్తుంది అంటున్నాడు. సో ఇది ఇప్పుడు తగ్గిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళాలి మళ్ళీ ఒకసారి వాడిని. సో అట్లా జరిగిందనమాట. ఆఫ్టర్ ఫ్లూ వ్యాక్సిన్ తర్వాత మరి అంత ఫీవర్ రావడం అట్లా ఒక 2-3 days వాడు మస్తు ఫీవరిష్ ఉన్నాయన్నమాట. అసలు 2 weeks నుంచి ఆల్రెడీ 1 week ముందు నుంచి స్కూల్ పంపలేదు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిందంతా మళ్ళీ 1 week మొత్తం పంపలేదు. ఈరోజే మండే, ఈరోజు వెళ్ళిండు వాడు స్కూల్కి. సో ఇంకా నెక్స్ట్ శ్రీమాన్కి వస్తే శ్రీమాన్ కూడా ఫుల్ ఫీవర్ అనమాట. సో ఫీవర్ అంటే ఎంత ఫీవర్ అంటే అది వాడు కూడా హై ఫీవర్ అనమాట. సో మేము ఏం చేసినాం, వాడికి నార్మల్గా ఇంట్లో మెడిసిన్ వేస్తే తగ్గిపోతుంది. వాడికి ఏంటంటే కోల్డ్ ఫీవర్ ఇప్పుడు వస్తే మాకు ఇక్కడ ఒక 2 weeks వరకు, 1 week వరకు, 3 weeks వరకు కూడా ఉంటుందన్నమాట. మెడిసిన్ వాడి కూడా వదిలేసిన కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళు చెప్తున్నారు అనమాట, కోల్డ్ అనేది తగ్గట్లేదు అని చెప్పి. ఇక శ్రీమాన్కి ఏమో కంటిన్యూగా రన్నింగ్ నోస్ వస్తుంది, మళ్ళీ కాఫ్ ఉంది. సో ఇక వాడు కూడా మెడిసిన్ అయితే వాడు కొంచెం స్టేబుల్గా ఉండి ఒక రోజు మళ్ళీ ఫీవర్ తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది ఫీవర్. ఏం చేయాలో అర్థమవుతలేదు అసలు. ఇట్లనే కంటిన్యూగా మెడిసిన్స్ అయితే వాడుతున్నా. ఇంకా స్టిల్ శ్రీమాన్కి ఇంకా కొంచెం కోల్డ్ కాఫ్ ఉంది అండ్ ఎక్కువ యాక్టివ్ ఉండలేదు, కొంచెం డల్ ఉంటున్నాను అనమాట. బాగా 2 days ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం యాక్టివ్గా ఉన్నాడు. ఇక మళ్ళీ డాడీ జాబ్కి వెళ్ళేసరికి కొంచెం మళ్ళీ నేను ఇంట్లో ఉంటే మెడిసిన్ వేస్తే వాడికి అలా డాడీ ఉంటే కొంచెం ఆడిపించుకుంటూ తినిపించుకుంటూ చేస్తుంటే, ఇప్పుడు నాకు కూడా ఫీవర్ వచ్చింది కాబట్టి నాకు అంత ఓపిక లేక నేను మెడిసిన్ వేస్తాను కాబట్టి వాళ్ళ డాడీ ఏమో పక్కన కూర్చొని ఓకే ఏం కాదు వేసుకోవాలి, అదే నేనేమో వేసేస్తాను కదా వద్దు వేసుకోవాలి అని చెప్పి. సో అట్లా నేనంటే కొంచెం భయం అనమాట. సో అట్లా వాడు మెడిసిన్ ఎక్కడ వేసేస్తా అమ్మ నాన్న లేడు అని చెప్పి వాడు ఫీల్ అవుతుండు. ఏదైనా ఉంటే ఇక ఎక్కువ సతాయిస్తాడు, పక్కనే ఉండాలన్నమాట వాడికి. సో నేను అట్లనే వాడి దగ్గర వండుకుంటూ చూసుకున్నా. కానీ నేను వీక్ అయిపోతే పిల్లలు కొంచెం ఓకే కొంచెం ఇక బావ కూడా ఫుల్ వీక్ అయిపోయినా. ఆయన కూడా కాఫ్ కోల్డ్, ఆయనకు థ్రోట్ పెయిన్ వస్తుందంట. ఆయనకు కూడా అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు. సో ఇది అనమాట. సో అందుకే వీడియోస్ పెట్టడం చాలా లేట్ అయిపోయింది. అండ్ ఈ వీడియో కనుక ఎవరికైనా సోదిలా అనిపిస్తే మాత్రం స్కిప్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేమ్ వచ్చి పల్లె ప్రియా వ్లాగ్స్ ఇన్ ఆస్ట్రేలియా. అండ్ నేను ఇక్కడ షాపింగ్కి వెళ్ళింది, పిల్లలకి టాయ్స్ తీసుకుంది, కొంచెం స్పెండ్ చేసింది, అది నేను వీడియో పెట్టాను అనమాట. ఇంకొకటి సూపర్ మార్కెట్కి కూడా నేను వెళ్ళింది కూడా, అది కూడా తొందరలోనే వీడియో అప్లోడ్ చేసిన. అండ్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ సింబల్ తప్పకుండా ప్రెస్ చేయండి. అండ్ మీరు లైక్ చేస్తేనే వీడియోస్ కొంచెం ఫర్దర్ వీడియోస్ ఇంకెవరికన్నా చూడడానికి కొంచెం పాసిబుల్ ఉంటుంది అనమాట. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఛానల్ నేమ్ వచ్చి పల్లె ప్రియా వ్లాగ్స్. నేను ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నా అంటే తెలియని వాళ్ళు ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసమని నేను రిపీట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సారీ. అండ్ ఏమన్నా చెప్పాలనుకుంటే ప్లీజ్ కామెంట్. ఈ వీడియో నచ్చితే మీకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఏమన్నా నచ్చితే కూడా కామెంట్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చూసేసేయండి వీడియో మొత్తం ఇలానే ఉంటుంది. ఇక్కడ మా బాబుని వాడు కొంచెం పడుకున్నా కానీ నార్మల్గా అట్లా ఉన్నాం, మేము యాక్టివ్ చేస్తున్నాం అన్నమాట. వాడిని డల్ ఉండే, ఎందుకంటే అప్పుడు వ్యాక్సిన్ అయింది కాబట్టి వాడికి. సో ఆ డే మంచిగా ఉన్నాం, అంతా మంచిగానే ఇంటికి బాగా వచ్చిండు. మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత కాల్ చేసినాము. ఆయన వచ్చి మాది అయిపోయింది నువ్వు వచ్చేసాయి అంటే ఆయన కూడా వచ్చేసిండు, మమ్మల్ని పిక్ చేసుకుని ఇంట్లో డ్రాప్ చేసేసిండు. అంతా మంచిగా ఉన్నాం, మేమంతా హ్యాపీగానే ఉన్నాం. మళ్ళీ సడన్గా మిడ్నైట్ నుంచి అసలు ఇక ఇషాన్కి ఏదైనా ఇంట్లో స్టార్ట్ అయిందంటే అది ఫ్యామిలీ మొత్తంకి వస్తుంది అన్నమాట. అట్లా కోవిడ్ టైం కూడా అంతే. నేను 5 months ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు
ఇషాన్ స్కూల్కి వెళ్తాడు కాబట్టి సెకండ్ వేలో వచ్చింది నాకు కోవిడ్ సెకండ్ వేలో. ఇషాన్ స్కూల్కి వెళ్తాడు, అక్కడ ఎవరిదో ఒకరిది మరి కోల్డ్ కాఫ్ వచ్చిందో మరి తెలియదు, పిల్లలకి తొందరగానే వచ్చేస్తాయి, అటాక్ అయిపోతాయి కాబట్టి ఆడ వచ్చిన తర్వాత వాడి తర్వాత ఇంట్లో నేను వాడిని చూసుకున్నందుకు నాకు కోల్డ్ కాఫ్ వచ్చింది. కోవిడ్ టెస్ట్ చేసుకుంటే వాడికి నెగిటివ్ వచ్చింది, నాకు పాజిటివ్ వచ్చింది. సో నేను 5 months ప్రెగ్నెంట్ ఉన్నా. అసలు నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు, నాకు చూసుకోవడానికి కూడా ఎవ్వరు లేరు. అండ్ బావ జాబ్కి వెళ్ళిపోవాలి. అండ్ ఇషాన్ కూడా అప్పుడు కొంచెం ఫీవర్గా ఉంది, ఎట్లా చూసుకోవాలో అర్థం కావాలి. అసలు చాలా చాలా లైక్ ఏమంటారు, ఆ పరిస్థితి ఎవ్వరికి రావద్దు. అలాంటి సిచ్యువేషన్లో నేను ఉండే అనమాట. సో బావ అప్పుడు ఒక 2 days లీవ్ తీసుకొని చూసుకున్నాను నన్ను. ఆయన్నే వండి పెట్టడము, ఆయన్నే చూసుకోవడము, ఇషాన్ని చూసుకోవడం, మళ్ళీ జాబ్ నుంచి అయినా మాకు ఫుడ్ పంపడము, అలా మాకు చూసుకున్నాడు అనమాట ఆయన. నాకైతే చాలా చాలా అప్పుడు చిన్నోడు కాబట్టి ఇషాన్ 5 years, అప్పుడు నేను వానికి ఏ స్నానం చేపించాలన్నా బ్రష్ చేపించాలన్నా కొంచెం నేనే చేపించాలన్నమాట. సో అప్పుడే చాలా చాలా ఇబ్బంది, నేను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ వెరీ వెరీ లైక్ బ్యాడ్ సిచ్యువేషన్. అలాంటి ఆ టైం ఎవరికి రావద్దు. అండ్ నాకు వచ్చింది కూడా, నేను అసలు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు 5 months ఆ మెడిసిన్ మింగాలంటే ఆ ఫీలింగ్, నాకు అసలు ఊపిరి ఆడట్లేనంత ఫీలింగ్. మా మదర్కి కూడా నేను చెప్పానంటే, మా మదర్ కూడా అప్పుడే కోవిడ్ వచ్చి ఆమె కోలుకుంటుంది. ఆమెకి అప్పుడు ఆ టెన్షన్లో ఉండే. తర్వాత నాకు చెప్తే ఇంకెక్కడ ఇదవుతుందని ఒక 1-2 days వరకు చెప్పలేను నేను. ఒక 2 days తర్వాత మా మదర్కి చెప్పిన, ఎందుకంటే కొంచెం నాకు మా మమ్మీకి చెప్తే ఆ ధైర్యం వేరే ఉంటుందని చెప్పి మా మమ్మీకి చెప్తే, మా మమ్మీ పాపం ఆమె నాకు ఎట్లా అంటే అసలు ఇక పడుకొని ఇస్తలేదు, ఎట్లయినా టైంకి తింటున్నావా లేదా ఏం చేస్తున్నా ఆమెకు ఉంటుంది కదా ఎంతైనా. సో అలా అయిందనమాట. నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. బాయ్ బాయ్. కోసం మేము కంటిన్యూ చేయాలా లేదా, మీకు ఎవరికైనా నచ్చితే తెలుసుకోవాలని ఉంటే మాత్రం చెప్పండి, కంపల్సరీ నేను కంటిన్యూ చేస్తాను అనమాట. సో నేను ఇంకెక్కువ చెప్పడం ఎందుకని స్టాప్ చేసేసిన, కొంచెం చెప్పిన. డీప్గా చెప్పాలంటే చాలా టైం పడుతుంది అనమాట. సో అందుకనే నేను మీకు ఎవరికైనా ఇంకా మా కోసం తెలుసుకోవాలంటే చెప్పండి కామెంట్స్లో, నేను కంపల్సరీ కంటిన్యూ చేస్తాను అనమాట మా కోసం చెప్పడానికి. అండ్ ఇక్కడ నేను పిల్లలతో ఇక్కడ షాపింగ్ తీసుకెళ్ళిన అనమాట, కేమార్ట్ అని. కొంచెం కిడ్స్ సెక్షన్కే తీసుకెళ్ళాను అనమాట, ఇంకెక్కడ తీసుకెళ్ళలేను. సో వాళ్ళకి ఏమేమి కావాలో అవి తీసుకుని వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి వానికి ఏం టాయ్స్ కావాలో అలాంటివి. ఇక్కడేమో కిడ్స్ మొత్తం షూస్ కానీ చెప్పులు కానీ వాళ్ళ టాయ్స్ కానీ అన్నీ అనమాట ఇక్కడ ఉంటాయి అనమాట. సో ఇది కేమార్ట్ అనమాట, పెద్దది ఉంటుంది, కొంచెం చీప్ అండ్ బెస్ట్ అనమాట. ఇందులో కొంచెం టాయ్స్ కానీ ఇంకేమైనా కూడా. సో కొంచెం నేను ఎప్పుడు ఇక్కడికే తీసుకెళ్తా పిల్లల్ని. సో నాకు వాడికి అనుకున్న టాయ్స్, ప్రతి ఒక్క టాయ్స్ దొరుకుతాయి నాకు ఇక్కడ, నేను అనుకునేవన్నీ. సో అలా అనమాట. సో ఇక్కడనేమో వింటర్ కదా, వింటర్కి ఇప్పుడు ఈ సీజన్కి ఇట్లా అనమాట మనం వేసుకోవడానికి. సో మంచిగా వామ్గా ఉంటుంది అనమాట వేసుకుంటే ఈ చలికాలం అప్పుడు. సో అదే ఇదంతా. సో అంతే, మేము కేమార్ట్కి వెళ్ళినాం, అక్కడ పిల్లలకి కావాల్సి తీసుకున్న. కొంచెం ఇక్కడ ఎంతవరకు పాసిబుల్ అవుతుందో అంతవరకు కొన్ని వీడియోస్ తీసిన. అండ్ కిడ్స్ సెక్షన్ మొత్తం తీసాను అనమాట. అండ్ న్యూ బార్న్ సెక్షన్ కూడా అక్కడ సైడ్ చూపించాను కదా, అక్కడ అంతా న్యూ బార్న్ సెక్షన్ అనమాట. ఇక్కడ సైడ్ అయితే ఇప్పుడు చెప్పులు ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ ఈ సెక్షన్, ఇక్కడ సైడ్ కిడ్స్ దాంట్లో ఓన్లీ చెప్పులు ఒకటి ఉన్నాయి అనమాట, పెద్దవాళ్ళవి. అక్కడ సైడ్ వెళ్తే మొత్తం కిడ్స్దే ఉంటాయి అన్నమాట. అది. అండ్ శ్రీమన్ హాయ్ చెప్పు. హాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని ఛానల్ అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి. Thank you for watching my videos. Thank you watching the video. ఇంకా కోల్డ్ ఉందన్నమాట వాడికి. సో అదన్నమాట. అండ్ ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా ఛానల్ నేమ్ వచ్చి పల్లె ప్రియా వ్లాగ్స్ ఇన్ హాస్టల్లో. ఇది బిల్లింగ్ సెక్షన్. అండ్ బిల్ చేసుకొని మేము బయటకు వెళ్ళిపోయామన్నమాట. నెక్స్ట్ సూపర్ మార్కెట్ గ్రాసరీకి వెళ్ళామన్నమాట. సో ఆ వీడియో కూడా పెడతాను నేను.